హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సిరి. మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాము. మా ఛానల్ పేరు మై విలేజ్ మై టౌన్. ఇట్స్ పండుగాడి వ్లాగ్స్. మేము శివరాత్రి సందర్భంగా కత్తెరసాల మల్లన్న స్వామిని దర్శించడం జరిగింది. అక్కడి విశేషాలు మా ఛానల్ ద్వారా తెలియజేశాము. దయచేసి మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు. కత్తెరసాల మల్లన్న స్వామి టెంపుల్ మంచిర్యాల నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సీసీ కార్నర్. ఈరోజు సంత జరుగుతుంది అనుకుంటా. బాగా రద్దీ కూడా ఉంది. రైట్ సైడ్ లో శ్రీరాంపూర్ బస్ స్టాండ్. ఇక్కడ కరీంనగర్, హైదరాబాద్ వెళ్ళే బస్సులు ఆగుతూ ఉంటాయి. మనకు ఎడమ పక్కన కనిపించే రోడ్డు కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళే రోడ్డు. దీనిని ఇందారం చౌరస్తా అని కూడా అంటారు. మనం చెన్నూరు కత్తెరసాల వెళ్ళాలంటే ఇక్కడ నుండి సీదా వెళ్ళాలి. ఇక్కడ మనకు కనిపించేది ఎస్టిపిపి జైపూర్ పవర్ ప్లాంట్. జైపూర్ అంటే రాజస్థాన్ జైపూర్ కాదు, మంచిర్యాలలో కూడా జైపూర్ మండలం ఉంది. మంచిర్యాల నుండి కత్తెరసాల చేరడానికి గంట సమయం పట్టింది. ఈరోజు శివరాత్రి సందర్భంగా కత్తెరసాలలో రోడ్డుకు ఇరువైపులా రకరకాల తినుబండారాలు, షాపింగ్ చేయడానికి రకరకాల బొమ్మలు ఏర్పాటు చేశారు. చూడడానికి ఎంతో అందంగా ఉంది. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో అయితే ఎంటర్ అయ్యాము మనము ఇప్పుడు. కత్తెరసాలలో శివరాత్రి జాతర 3 రోజులు జరుగుతుంది. ఇవాళ ఫస్ట్ రోజు కాబట్టి రద్దీ అయితే చాలా తక్కువగా ఉంది. చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి మండలాల నుండి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తూ ఉంటారు.
ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విద్యార్థులు సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే విధంగా పోలీస్ శాఖ వారు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. మల్లన్న స్వామి వారి కళ్యాణం జరుగుతుంది చూడండి. ఈ ఊరి ఆచారం అనుకుంటా ఇక్కడ మల్లన్న స్వామి కళ్యాణం 10కి జరుగుతుంది. ఈ రోజు మా అదృష్టానికి మల్లన్న స్వామిని దర్శించుకోవడమే కాకుండా మల్లన్న స్వామి కళ్యాణాన్ని కూడా మేము చూడగలిగాము. ఆదివాళ్ళు శంకర్ అమ్మవారు ముందు ఇచ్చి శంకరుడు అన్ని దీన్ని ఎవరు వెళ్ళాదు గడబడియాదు ఉన్నట్టు ప్లీజ్ ఉన్నట్టు ఉన్నాడు. స్వామివారికి జీలకర్ర బెల్లం పెడుతున్నారు. మనం కొద్దిగా ముందుకెళ్ళి చూద్దాము. సుపుత్రం సుజానం సుమిత్రం కళత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి. మంత్రాల్లో అన్ని వస్తాయి. మంత్రం స్వామివారిని దర్శించుకున్నాము. పిల్లల కోసం బొమ్మలు ఏమైనా కొనాలంటే రేట్లు అయితే బాగా చెప్తున్నారు. అందుకని మేము కొద్దిగా ముందుకు వెళ్తున్నాము. స్వామి ప్రసాదం తీసుకోవడానికి అని చెప్పి చూస్తున్నాము. ఈ దగ్గరలో ఒకటి ఉంది షాపు, పేలాల షాపు. పేలాలు తీసుకుంటున్నాం. ఇక్కడ పేలాలు తీసుకోవడానికి ఆగినాము. మేము పేలాలు తీసుకుంటాను, మా బాబేమో పేలాలు అమ్ముతున్నట్టు అక్కడ పోయి కూర్చున్నాడు. ఆ అమ్మ కూడా బాగా నవ్వుతుంది. పేలాలు బేరం చేస్తున్నాము, పేలాలు తీసుకుంటున్నాము. మా వాడు అలసిపోయాడు అనుకుంటా. పక్కనే ఎద్దుల బండి ఉంటే ఎద్దుల బండి కూడా ఎక్కిండు, దిగిండు, వెళ్తా ఉన్నాము. రోడ్డు పక్కన రేగి పండ్ల చెట్లు అయితే బాగానే ఉన్నాయి. చాలా బాగున్నాయి. వెరైటీ బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. మేము చూసుకుంటూ ముందుకు వెళ్ళాము. కొద్ది దూరం వెళ్ళాక మంచి బొమ్మల కోసం అని చూసాము. ఇక్కడ తీసుకున్నాము. పుచ్చకాయ కూడా తీసుకున్నాము, గ్రేప్స్ తీసుకున్నాము. బొమ్మల రేట్ అయితే బాగా చెప్తున్నారు, అందుకని తీసుకోలేదు మేము. షాపింగ్ అయిపోయింది. పుచ్చకాయ తీసుకొని కార్ ఎక్కాము.